హరే కృష్ణ. సో ఈరోజు మనము 11వ అధ్యాయం భగవద్గీత తెలుసుకుంటున్నాము. లాస్ట్ 10వ అధ్యాయంలో కూడా మీరు చూస్తున్నారు, భగవంతుడు తన విభూతుల గురించి చెప్తారనమాట. సో ఏమి శిఖరాలలో నేను ఎవరెస్ట్ అని. సో అలాగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు అర్జునుడు వింటాడు. విన్న తర్వాత వినడానికి బాగుంది, మీరేమైనా ఒకసారి చూపించకవుతుందా అని అడుగుతాను. సో అంటే 10వ అధ్యాయంలో భగవంతుడు ఏదైతే చెప్పారో అవి 11వ అధ్యాయంలో చూపిస్తున్నారు. అంటే అర్జునుడిని బాగా కన్విన్స్ చేయడానికి చూపిస్తున్నారు. మీరు యాక్చువల్గా మీరు చూస్తే కనుక చాలామందికి ఏమనిపిస్తుందంటే, రథం మీద మీరు అర్జున్ని కృష్ణుని చూసినప్పుడు భగవంతుడు ఎవరు, సేవకుడు ఎవరు అంటే ఏమనిపిస్తుంది? సో ముందర కూర్చున్న వాళ్ళు సేవకులు, వెనక కూర్చున్న వాళ్ళు భగవంతుడు. ఎందుకు భగవంతుడు ఇలా చేయాల్సి వస్తుంది? సో భక్తుల్ని వెనక కూర్చోబెట్టుకొని తను రథాన్ని నడపడం ఎందుకు? ఇదే శుద్ధ భక్తి అంటారు. సో అందుకే శుద్ధ భక్తిలో భగవంతుడు ఎంత సేవ చేయడానికైనా రెడీ అవుతాడు తన భక్తుల కోసం. సో అదే మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకే అర్జునుడు అడుగుతాడు, విశ్వరూపాన్ని చూపించయ్యా అంటే విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఏం అడిగితే అదంతా చూపిస్తున్నాడు. అంటే మనం ఎప్పుడైతే శుద్ధ భక్తి చేస్తామో భగవంతుడు ఆ శుద్ధ భక్తిని యొక్క ఏమైనా ఆశలున్ని అవన్నీ తీరుస్తాడు. అర్జునుడు అడుగుతారు ఏమనేసి, భగవంతా నాకు ఈ విశ్వరూపాన్ని చూపించయ్యా అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు? అర్జునుడికి ఏం డౌట్ ఏం లేదు, భగవంతుడు ఈయన భగవంతుడా కాదా తెలుసుకుందామని ఆయన అడగట్లే. అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడంటే, భవిష్యత్తులో మనలాంటి వాళ్ళు చాలామందికి ప్రచారం చేసే వాళ్ళకి ఒకటి, భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు అనేసి. ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళు కూడాను భగవంతుడు కాబట్టి ఆయన విశ్వరూపాన్ని చూపించారు, మరి ఎవరు కూడా విశ్వరూపాన్ని చూపించలేదు అని నాస్తికులకి, ఎవరికైతే భగవంతుని మీద నమ్మకం లేదు వాళ్ళందరికీ నమ్మకం రావడం కోసం అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతాడు. సో ఈ ప్రశ్న అడగడానికి కారణం అర్జునుడికి భగవంతుని మీద నమ్మకం లేకపోవడం కాదు. అర్జునుడికి 100% కృష్ణుడు భగవంతుడు అని తెలుసు. కానీ మన కోసం, అంటే భవిష్యత్తులో ఎవరైతే ఈ భగవద్గీతని ప్రచారం చేస్తారో వాళ్ళ కోసము, ఎవరైతే భగవద్గీత వింటారో వాళ్ళ కోసం, భగవద్గీత ప్రచారం చేసే వాళ్ళకి ఆయన కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి ఆయన విశ్వరూపాన్ని చూపించారని చెప్తారు. ఎవరైతే భగవద్గీత వింటారో, ఎస్ కరెక్ట్, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి ఆయన మాత్రమే విశ్వరూపాన్ని చూపించారు, మరి ఎవరు చూపించలేదు. ఈ రెండు విషయాల కోసమే అర్జునుడు భగవంతుని విశ్వరూపాన్ని చూపించమని అడుగుతారు. ఎప్పుడైతే అర్జునుడు అలా అడిగారో విశ్వరూపాన్ని చూపించండి అనేసి, కృష్ణుడు చెప్తారు, ఎస్ పా ఖచ్చితంగా నేను నీకు విశ్వరూపాన్ని చూపిస్తాను, కానీ నువ్వు ఆ విశ్వరూపాన్ని చూడాలంటే ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, నీకు దివ్య చక్షువు కావాలి, దివ్యమైన దివ్య దృష్టి కావాలి, ఆ దివ్య దృష్టితోనే నువ్వు చూడగలుగుతావు. సో నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని చెప్తాడు. సో ఎప్పుడైతే దివ్య దృష్టిని ప్రసాదిస్తారో అప్పుడు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూస్తారు. సో విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు అర్జునుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన భావన ఏంటి అనేది సంజయుడు చెప్తాడు. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తాడు సంజయుడు. ఏమని చెప్తాడబ్బా సంజయుడు అంటే, సో ఎప్పుడైతే ఈ రూపాన్ని చూశారో, ఈ విశ్వరూపాన్ని అర్జునుడు చూశారో, చూడంగానే మొత్తం అంటే అక్కడ ఎన్నో రకాల ముఖాలు, ఎన్నో రకాల చెవులు, నోళ్ళు, చేతులు, కాళ్ళు, ఆయుధాలు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ విశ్వరూపంలో కనిపిస్తూ ఉందంట. ఎవరు చెప్తున్నారు ఇది? సంజయుడు చెప్తున్నాడు. అంటే అర్జునుడు చూస్తున్నాడు ఈ విశ్వరూపాన్ని, సంజయుడు చెప్తున్నాడు. సో చూసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు? ఓ భగవంతా అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేస్తారు, ప్రణామం చేస్తారు. ఇది సంజయుడు చెప్తాడు. ఇప్పుడు స్వయాన అర్జునుడు చెప్తున్నాడు ఏమని, అతనికి తన విశ్వరూపాన్ని చూసిన తర్వాత తన అనుభవం ఏంటి అనేది అర్జునుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఓ భగవంతా ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత నేను ఇంకా కన్విన్స్ అయ్యాను. ఏమని? ఎక్కడ చూసినా అన్ని దేవతలంతా ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ నీలోనే ఉన్నారు. అంటే ఏంటి? దేవాది దేవుడు మీరే, కృష్ణుడే దేవాది దేవుడు అని మళ్ళీ ఇంకొకసారి నీవు ఇంకొక ప్రూఫ్ని నాకు ఇవ్వడం జరిగింది. సో మీరే దేవాది దేవుడు. నేను ఒక మాటలో చెప్పనా ఈ విశ్వరూపం గురించి అని చెప్పి అర్జునుడు అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆదివి నీవే, మధ్యము నీవే, అంత్యము నీవే అంటాడు. ఎటువైపు చూసినా నువ్వే కనిపిస్తున్నావు భగవంతా, ఎటువైపు ఖాళీ లేదు, ప్రతి వైపు
మొదలు నువ్వే, మధ్య నీవే, కొనలోన నువ్వే ఉన్నావు అని చెప్పి ఒకే ఒక మాటలో విశ్వరూపం గురించి చెప్తారు. ఇంకా చాలా డీటెయిల్గా చెప్పారు. ఎప్పుడైతే అర్జునుడు దీన్నంతా చూసిన తర్వాత ఏం చేస్తాడంటే, సో భగవంతా నా మీద దయ చూపించు అని చెప్పి కూడా అడుగుతాడు. అడిగిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఒక ప్రశ్న అడుగుతాడు. భగవంతా ఎవరు నువ్వు అంటే అర్జునుడికి కృష్ణుడు ఎవరో తెలీదా? తెలుసు. ఆయన ప్రశ్న ఎందుకు అలా అడుగుతున్నాడు, ఎవరు మీరు అని అంటే, ఎందుకు ఇంత భీకరమైన విశ్వరూపాన్ని తీసుకున్నారు, దీని ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు భగవంతుడు చాలా సింపుల్గా సమాధానం చెప్తారు. ఏంటి? కాలోస్మి, నేనెవరో సమయాన్ని అని చెప్తారు. సమయం అంటే ఏంటి? మీరు కనుక చూస్తే ఈ సమయం వల్లనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పనిను నడుస్తూ ఉంటుంది. సమయానుకూలంగానే పనులు జరుగుతూ ఉంటాయి. సో ఈ సమయం వల్ల ఏమవుతుంది అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే సృష్టి జరిగి ఉన్నాయో, అంటే భౌతిక విషయాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ కాలానుగుణంగా చేంజ్ అవుతూ పోతాయి. ఇప్పుడు మన దేహం తీసుకోండి. మన దేహం కనుక మీరు తీసుకుంటే, ఈ దేహం ఏమవుతుంది? ఫస్ట్ పుట్టి వృద్ధి చెందుతుంది, కొన్ని రోజులు అలాగే ఉంటుంది. తర్వాత ఉత్పత్తి, బై ప్రోడక్ట్స్ అంటే పిల్లల్ని పుట్టించడం. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది? కొంచెం ముసలవుతాము. ముసలైన తర్వాత చనిపోతాం. ఏదైనా తీసుకోండి, ఒక వృక్షాన్ని తీసుకోండి, ఒక మనిషి దేహాన్ని తీసుకోండి, ఒక జంతువుని తీసుకోండి, ఈ ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా, వస్తువు అంటే ప్రాణం ఉన్నది ఏదైతే ఉందో, జలజ నవలక్షాన్ని స్థావర లక్ష వింశతి. సో ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ఆ జీవరాశులకు ఉన్న దేహాలు ఏవైనా మీరు చూసినా ఈ 6 రకాల చేంజెస్ వస్తాయి. ఏంటది? పుట్టుక, వృద్ధి, నిలిచి ఉండుట, ఉత్పత్తి, క్షీణించుట, మరణించుట. ఈ 6 విషయాలు మన దేహానికి అప్లై అవుతాయి, చెట్టుకు అప్లై అవుతుంది, మళ్ళీ జంతువులకు అప్లై అవుతాయి, క్రిమికీటకాలకి, ప్రతి ఒక్కటికి. దేంట్లో అయితే ఆత్మ ఉంటుందో, ఏ దేహంలో అయితే ఆ దేహాలన్నిటికీ కూడా ఇది జరుగుతుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇది సమయం. అది భగవంతుడు చెప్తాండేది, నేను సమయాన్ని అని చెప్పేసి. సమయం వల్ల ఈ 6 చేంజెస్ నడుస్తుంది. తర్వాత భగవంతుడు అంటున్నాడు, నాయనా అర్జున, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి, శల్యని, ఎవరెవరైతే నువ్వు మహారథులు అంటున్నావో వాళ్ళందరినీ ఆల్రెడీ చంపేశాను. నువ్వు జస్ట్ ఏం కావాలా? నేను చెప్పినట్టుగా నువ్వు యుద్ధం చేయంతే. మరి మీరు చంపేస్తే నేనెందుకు యుద్ధం చేయడం? అదే నేను చంపేసినా నీకు ఏమంటారా, క్రెడిట్, ప్రతిఫలాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఏంటి? కృష్ణుడు చంపలేదు, అర్జునుడు చంపాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను. సో ప్రయత్నించు, నేను చెప్పినట్టుగా నా చేతిలో ఆయుధం అవ్వు అంటున్నారు భగవంతుడు. నేను ఎంత కంప్లీట్ చేశానో, జస్ట్ నా చేతిలో ఆయుధం అయ్యి నువ్వు ఆ క్రెడిట్ని తీసుకో అని చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత అర్జునుడు అంటాడు, ఓ భగవంతా, నీవు నిజంగా అంటే ఇంత మహా విశ్వరూపాన్ని నాకు చూపించావు, నేను ఎంతో ధన్యుణ్ణి స్వామి. దీంట్లో అన్ని రకాలను ప్రతి ఒక్కటి నేను చూడగలుగుతున్నాను అని చెప్పి అంటాడు. అని భగవంతుణ్ణి ప్రశంసిస్తాడు. నీలోనే అన్ని దేవతలు ఉన్నారు, నదులు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. భగవంతా, ఇంత మహత్తర రూపాన్ని నాకు చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి భగవంతుణ్ణి ప్రశంసిస్తాడు. ప్రశంసించి నమస్కారం చేస్తారు. నమస్కరించిన తర్వాత క్షమాపణ అడుగుతారు. ఏమని? కృష్ణ, నీవు నా స్నేహితుడు అనుకొని నేను ఎన్నో రకాల, ఈవెన్ ఇప్పుడు కూడా నీవు నా రథాన్ని నడుపుతున్నావు ఒక సేవకునిలాగా. సో ఒక స్నేహితుడు అనుకొని నేను చాలా అపరాధాలు చేశాను, దయచేసి క్షమించు అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. తర్వాత భయాన్ని చూపిస్తాడు. ఏంటి భయం? నిజంగా ఇంత భీకరమైన రూపాన్ని చూస్తుంటే నాకు భయమేస్తోంది కృష్ణ, దయచేసి చతుర్భుజ నారాయణ రూపాన్ని నాకు చూపించు అని అడుగుతాడు. నాకు దయచేసి నారాయణ రూపాన్ని చూపించు. నారాయణ రూపం అంటే చతుర్భుజ రూపం. సో నారాయణ రూపాన్ని చూపించు అని అడుగుతాడు. సరే, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నా శుద్ధ భక్తునివి అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు? నారాయణ రూపాన్ని చూపిస్తాడు. నారాయణ రూపం చూసిన తర్వాత
నేను ఈ నారాయణ రూపంతోనూ కూడా నాకు సంతృప్తి అవ్వలేదు. నువ్వు మళ్ళీ కృష్ణ రూపంకే వచ్చేసేయి అని అడుగుతాడు. మళ్ళీ భగవంతుడు కృష్ణ రూపంకే వచ్చేస్తాడు. ఇక్కడ ఆచార్యులు చెప్తారు, ఈ విశ్వరూపం అనేది ఎవరూ చూడలేదంట. ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటొచ్చేసి ఓన్లీ శుద్ధ భక్తులకు మాత్రమే భగవంతుడు ఇలాంటి రూపాలని చూపిస్తారు. రెండోది, ఎవరికైతే దివ్య దృష్టి ఇచ్చింటారో వాళ్ళు మాత్రమే ఈ రూపాన్ని చూడగలుగుతారు. 2 కారణాల వల్ల ఇంతకుముందు ఎవరు చూడలేదని కూడా చెప్తున్నారు. ఓన్లీ అర్జునునికి మాత్రమే భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చారు అనేసి. మరి మీకు డౌట్ రావచ్చు, సంజయుడు చూసి చెప్తున్నాడు కదా అనేసి. ఎస్, సంజయునికి కూడా వ్యాసదేవుడు దివ్య దృష్టి ఇచ్చింటాడు. అందుకే సంజయుడు తన అక్కడుండి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తను చూసి చెప్పగలుగుతుంటాడు. సో అందువల్ల ఈ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, అర్జునుడు శుద్ధ భక్తుడు కావడం వల్ల విశ్వరూపాన్ని చూపించు అంటే విశ్వరూపాన్ని చూపిస్తున్నారు, నారాయణ రూపాన్ని చూపించు అంటే నారాయణ రూపాన్ని చూపిస్తున్నారు, మళ్ళీ కృష్ణ రూపాన్ని చూపించాయి అంటే కృష్ణ రూపంకి వచ్చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? శుద్ధ భక్తుని నియంత్రణలో భగవంతుడు ఉంటారు. అంటే భగవంతుణ్ణి మీరు మీ నియంత్రణలో పెట్టుకోవాలంటే మీరు భగవంతుని మీద ఛాలెంజ్ చేస్తే కాదు, భగవంతునికి శరణాగతి అయ్యి భగవంతునికి అహైతుక అంటే కండిషన్ లేకుండా మీరు సేవ చేస్తే, శరణాగతి అయ్యి అప్పుడు భగవంతుడు మీ నియంత్రణలోకి వస్తారు. సో అది ఈ 11వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఎందుకయ్యా విశ్వరూపాన్ని చూపించారు అంటే అర్జునుని యొక్క అమితమైన సేవ, అర్జును యొక్క శరణాగతి. ఎందుకు మీకు గుర్తుందా? ఎప్పుడైతే అర్జునుడు వెళ్ళి కృష్ణుని సహాయం అడుగుతారో, దుర్యోధనుడు కూడా అక్కడ ఉంటారు. సో ఇద్దరు వెళ్ళి అడిగినప్పుడు కృష్ణుడు అర్జునుడికి సహాయం చేద్దాము, చతురంగి నారాయణ సేన ఆయనకి పంపిద్దామని అడిగినప్పుడు ఆయన అడగడది. దుర్యోధనుడు హ్యాపీగా చతురంగి నారాయణ సేన తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏం అర్జున, నేను ఎంతో ప్రయత్నం చేశాను నీకు ఈ చతురంగి నారాయణ సేన ఇద్దామనేసి, నువ్వెందుకయ్యా నన్ను అడిగావు, నన్ను కోరుకున్నావు అన్నప్పుడు అర్జున్ చెప్తారు, కృష్ణ నాకెవరు వద్దయ్యా, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే నా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, నాకు ఒకరే ఒకరు కావాలి. ఎవరు అంటే నువ్వు మాత్రమే కావాలి. ఎందుకు అంటే యుద్ధభూమిలో నువ్వు నా రథాన్ని గనక తోలితే నేను కంప్లీట్గా నీకు శరణాగతి అయ్యి నువ్వు ఎటువైపు తీసుకెళ్తే అటువైపు బాణాన్ని వదిలే అంత నమ్మకం నీ మీద నాకుందయ్యా. నువ్వు ఒక్కడు ఉంటే చాలు, ఆ పక్క కౌరవులు ఎంతమంది ఉన్నా నేను జయించగలుగుతాను, నీవే కావాలి కృష్ణ అని అడుగుతాను. అంటే ఎలాంటి స్థితిలో అయినా నేను ఆయుధం పట్టను అని చెప్పినా, యుద్ధం చెయ్యను అని చెప్పినా అర్జునుడు ఏమన్నారో, నాకు నీవే కావాలి అని కోరుకున్నాను. సో ఇది విషయం. అంటే మనం ఎప్పుడైతే కృష్ణునికి 100%, 100% శరణాగతి అవుతామో, అయ్యి భగవంతునికి ప్రేమతో సేవ చేస్తామో, అప్పుడు భగవంతుడు మన పట్ల ఎలాగైతే అర్జునుడి పట్ల భగవంతుడు ప్రవర్తించారో అలాగే మన పట్ల కూడా ప్రవర్తిస్తారు. సో అందుకే మనం అందరము కూడా ఈ శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నిస్తాం. హరే కృష్ణ.